నీతి నిజాయితీకి మారుపేరుగా ప్రజలే దేవుళ్లుగా రాజకీయాల్లో తనదైన ముద్రను సొంతం చేసుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, శాసన మండలి సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న మన వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఈరోజు ఘనంగా కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు అందరికంటే నేనే సీనియర్ అంటాడు, నరేంద్ర మోడీ గారి కంటే నేనే సీనియర్ అంటాడు. ఎప్పుడు కూడా తనకంటూ ఒక గుర్తు కానీ ఒక మంచి పథకం కానీ చేసిన పరిస్థితి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి పేర్లు మార్చుకోవడం తప్ప చంద్రబాబు అనే నాయకుడికి, చంద్రబాబు అనే వ్యక్తికి ఒక్క చక్కటి పథకం అమలు చేయాలని చెప్పి ఆలోచన కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు అనుమతి తీసుకొచ్చి స్థలాలు సేకరించి వాటికి నిర్మాణాలు చేపడితే వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసే విధంగా, వాళ్ళ బినామీలకు ఇచ్చే విధంగా, అంటే చంద్రబాబు నాయుడు అంటేనే ప్రభుత్వ ఆస్తులు అమ్మేసేదానికి ఒక కేరా పట్రస్ లాగా ఈ కూటమి ప్రభుత్వం తయారైపోయింది. ఎదురుగా ఉన్న ఆర్టీసీనేమో లూలుమాలికి చౌకగా కాదు, నామమాత్రం రూపాయికి 2 రూపాయలకి ఎకరాల చొప్పున ఇచ్చేసేయడం. అదేవిధంగా ప్రతి ఒక్క స్థలం, ఏ స్థలం కనబడితే ఆ స్థలం ఈరోజు దారాదత్తం చేసి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా పప్పు బేలాలాగా పంచిపెడుతూ అతను సొంతంగా ఆర్థికంగా వాళ్ళు బలపడతానే తప్ప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగలేని కార్యక్రమాలను కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. నేను చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తున్నాను, నువ్వు ఈ 2 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు కూడా పరిపాలన కాకముందే 1 కోటి మంది నీకు వ్యతిరేకంగా సంతకం చేశారంటే అసలు నైతికంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అని చెప్పి మీ అందరూ కూడా తెలియపరుచుకున్నాను. ఏదేమైనా కానీ ఈరోజు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. పొరపాటు చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోయాం అని చెప్పని ప్రజలు బాధపడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగనన్న పరిపాలన కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒకటే మేము కోరుకుంటుంది, మేము అందరూ కూడా ప్రతిజ్ఞ ఒకటే చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అహర్నిశం కష్టపడతామని చెప్పని, ఆయన పరిపాలన ప్రజలు కోరుకుంటారని చెప్పని తెలియపరచుకుంటూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీఆర్ జిల్లా తరఫున, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున, అందరి తరఫున కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. మా ప్రీతమ నాయకుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా సేవా కార్యక్రమాలతో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, చదువుకునే పిల్లలకు కానివ్వండి, పుస్తకాల పంపిణీ, ఫ్రూట్స్ పంపిణీ లాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమంలో 10% గారే ఈరోజు వాళ్ళు చేయలేకపోతున్నారు. ఒక మాస్ ఇమేజ్ కలిగిన, ఈ దేశంలో ఒక మాస్ ఇమేజ్ కలిగిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ఆయనతో, ఆయన పార్టీలో, ఆయన రాజకీయ దీంట్లో మేమందరం గారా భాగస్వామ్యాన్ని మేమందరం గారు ఎంతో గర్వపడుతున్నాం, సంతోషిస్తున్నాం. ఆ దేవుడు ఒక ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండాలని చెప్పని, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఒక ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండాలని చెప్పని, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో చేసుకోవాలని చెప్పని, రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజానికానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం నచ్చి, ఆయన పార్టీ విధానాలను నచ్చి, మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే యువకులు, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని కృష్ణలంక 22వ డివిజన్కి సంబంధించిన సోదరులు, ఆత్మీయులు వంశీరెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపుగా ఆయన మిత్రులు కానివ్వండి, శ్రేయోభిలాషి 50 మంది దాకా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం జరిగింది. పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం గారు కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్న చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జనహృదయ నేత, ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు సమర్థవంతంగా పనిచేసి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ప్రజల యొక్క ఆమోదం పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమం. రాజకీయాల్లో ఏ రకంగా ఉండాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. పరిపాలన ఏ విధంగా చేయాలి అని చెప్పి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఎన్నికల హామీలు, ఆయన పాదయాత్రలో వచ్చినటువంటి ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి అర్జీలు కానీ, విజ్ఞప్తులు కానీ, లేకపోతే సమస్యలు కానీ ఆయన ఎన్నికల మేనిఫెస్టో రూపంలో ముందుకు తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చెప్పినటువంటి మాట డేటు ప్రకారం, టైం ప్రకారం ఒక షెడ్యూల్ ఇచ్చి, ఒక క్యాలెండర్ ఇచ్చి ఫలానా రోజు ఫలానా పని చేస్తున్నాము అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరి యొక్క శ్రేయస్సు చూసినటువంటి వ్యక్తి ఎవరనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలా. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ తూచా తప్పకుండా అమలు చేశాడు. ఆ రోజు ఈ సమాజంలో ఉన్నటువంటి రైతుల గురించి బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు, మహిళల గురించి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేశాడు, మహిళా సాధికారతని తీసుకొచ్చారు, మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆర్థికపరమైనటువంటి బలోపేతం చేశారు, రైతులకి గిట్టుబాటు ధర ఉంది, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు లేవు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, బ్రహ్మాండమైనటువంటి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు పోర్టులు చంద్రబాబు నాయుడు గారు చేసినవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవి. విమానాశ్రయాలు, అలాగే గ్రామ సచివాలయాలు, మా గ్రామ సచివాలయాలు దండగా అని చెప్పని మీరు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు మేము మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు అని చెప్పని పేరు పెట్టి బంగారు సచివాలయాలు మార్చుకుని మా పరిపాలనని మీరు చేస్తూ మా మీద దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసి అధికారాన్నిలోకి వచ్చారు తప్ప మీ విధానాలు కానీ, మీ మేనిఫెస్టో కానీ, మీ పరిపాలన కానీ ప్రజలకు నచ్చి కాదు అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మెడికల్ కాలేజీల గురించి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం చేశాం. 1 కోటి సంతకాలు 175 నియోజకవర్గాల్లో ప్రజల దగ్గరికి కాగితాలు పట్టుకుని వెళ్తే స్వతంత్రంగా వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టి ఫోన్ నెంబర్లు వేశారు. నిన్నేదో మాట్లాడుతున్నారు సబితా అని, కొత్త బిచ్చగాడికి పొద్దుెరగదని. అలాగే మంత్రి సత్యకుమార్, అచ్చెన్నాయుడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడేటటువంటి అర్హత మీ మంత్రులకు ఉందా? మీ మంత్రులు రోజు తిట్లు తింటా ఉన్నారు, మీ మంత్రులు రోజు ముఖ్యమంత్రి చేత తిట్లు తింటా ఉన్నారు, క్యాబినెట్లో తిట్లు తింటా ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు ఎలా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు, లోకేష్ నోరు తెరిస్తే ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా పరిపాలనను చూసి నేర్చుకోండి, కాపీ కొట్టండి. అయినా ఇప్పటికే కాపీ కొడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తానన్నారు. ఏం చేశారు మీరు? కరెంటు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అన్ని పన్నులు పెంచారు. ఈరోజు సుపరిపాలన ఆంధ్రప్రదేశ్లో లేనే లేదు. శాంతి భద్రతల వైఫల్యం. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీస్ యంత్రాంగం ఏ రకంగా పనిచేసింది, ఏ రకంగా కేంద్రం రిపోర్ట్ ఇచ్చింది, అన్ని రంగాల్ని కూడా ప్రజల్లో సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని కూడా బ్రహ్మాండమైనటువంటి ముందడుగు పడినటువంటి వ్యక్తి. మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఫెయిల్యూర్ పర్సన్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి సక్సెస్ఫుల్ పర్సన్. కాబట్టి ఈ డిసెంబర్ 21 అనేది ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ డేగా ప్రజలందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు. ఎందుకునంటే ఫీజు రియంబర్స్ అయింది, గిట్టుబాటు దొరికింది, ఇళ్ళు వచ్చినాయి. ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు. 18 మాసాలైంది, ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం, పెన్షన్లు తప్ప ఏ కార్యక్రమం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ముక్త కంఠంతో జరుపుకుంటా ఉన్నారు. విజయవాడ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజును జరుపుకుంటా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడరే కాదు, క్లాస్ లీడర్ కూడా అని చెప్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.